హాయ్ అన్న, నమస్తే. మాది వనపర్తి జిల్లా రాజనగరం. రాత్రి ఫుల్ వర్షం పడ్డది. కోళ్ళు బాగా నానినాయి. మా కోళ్ళు అన్నీ బయటకు వచ్చినాయి. కోళ్ళన్నీ మొత్తం బయటకు వచ్చినాయి. బయటలో తింటున్నాయి అన్నీ. ఇప్పుడు ఇంకా అక్కడ కొన్ని కోళ్ళు ఉన్నాయి. బాగా వర్షం పడ్డది. షెడ్ మొత్తం నానింది. షెడ్ లోపల కొన్ని కోడి పిల్లలు ఉన్నాయి. బయటనేమో కోడి పిల్లలు కొన్ని తిరుగుకుంటా ఇప్పుడే బయటకు వచ్చి వణుకులు వణుకుతున్నాయి కోళ్ళు. చల్లగా నానినాయి కోళ్ళు. షెడ్ అంతా నానింది. లోపల ఉడక బాగా నానింది. వర్షం బాగా అంటే బాగా ఫుల్ వర్షం పడ్డది. మస్తు వర్షం పడ్డది రాత్రి. షెడ్ నానింది. ఇంకా లోపల కొన్ని కోళ్ళను కట్టేసిన, చేతితో పెట్టను కట్టేసిన, ఇక్కడ పెట్టను కట్టేసిన. కోడి రాత్రి నుంచి అది బాగా నానింది. అది పైన కూర్చున్నది, కిందికి అసలు దిగాలి. పొద్దుగాల నుంచి అన్ని కోళ్ళు బయటకు పోయినా అది బయటికి పోలేదు. ఇంకా షెడ్ మొత్తం నానింది. బాగా వర్షానికి నానింది. కొన్ని కోడి పిల్లలు అయితే బయట తిన్నికే బయటకు వచ్చినాయి. మొత్తం కోళ్ళు నాని బాగా వణుకు పట్టినాయి మొత్తం కోడి పిల్లలు. ఇన్ని కోళ్ళల్లో బయటకు వచ్చినాయి. ఒక కోడి నిన్న సాయంత్రమే పుంజు మా షెడ్లో, అదే పెద్ద పుంజు చచ్చిపోయింది. అది దాని ఫోటో కూడా లాస్ట్కి చూపిస్తా. చాలా పెద్ద పుంజు అది. షెడ్లోనే పెద్ద పుంజు. దాదాపు అంటే 3.5 కిలోలు ఉంది పుంజు అది. అసలు ఇప్పుడు చనిపోయినాక ఎట్లా మెయింటైన్ చేసుకోవాలో అర్థమైతే లేదు షెడ్లను. అసలు నాకే అని కాదు, ఎవరికైనా సరే ఒక మంచి కోడి చచ్చిపోయిందంటే ఆ షెడ్డుల కళనే తప్పుతుంది. షెడ్ కళనే తప్పిపోతుంది. నాకైతే చాలా బాధ అనిపించింది కోడి చచ్చిపోయినప్పుడు. లాస్ట్కు చూపిస్తా. కోడి చచ్చిపోయిన పుంజును కుక్కలు తింటాయని దాన్ని గుంతలో పూడ్చిపెట్టిన. కోళ్ళు బయటకు వచ్చినాయి. లాస్ట్ పుంజు, చచ్చిపోయిన పుంజు ఫోటో చూపిస్తా. బాయ్ అన్న, ఒక లైక్ చేయండి. లైక్ కొట్టండి అన్న.